గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి ఈటెల రాజేందర్ ఆకస్మిక పర్యటన. థర్మల్ స్కానింగ్ సిస్టమ్ పనితీరును పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న డొక్కు మాణిక్య వరప్రసాద్. తెలంగాణ రైతుల భూముల్లో కర్ణాటక అధికారుల ఓవర్ యాక్షన్. వికారాబాద్ జిల్లా తొర్మామిడి గ్రామం ఆందోళన చెందుతున్న రైతులు. ఏపీలో మొదలైన నామినేషన్ల పర్వం. పశ్చిమ గోదావరి జిల్లాలో 61 ఎంపీటీసీలు, 5 జెడ్పీటీసీలకు నామినేషన్లు దాఖలు. ఇక డీటెయిల్స్ చూస్తే, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించారు. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఇస్తున్న కంప్లైంట్స్ మేరకు తనిఖీ చేసేందుకు ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన థర్మల్ స్కానింగ్ సిస్టమ్ను పరిశీలించారు మంత్రి ఈటెల రాజేందర్. మంత్రితో పాటు వైద్యాధికారులు సిహెచ్ శ్రీనివాస్, అనురాధ పాల్గొన్నారు. ఒక్కొక్క ప్యాసింజర్కి గ్యాప్ ఇవ్వాలి. అంటే 10 feet గ్యాప్ ఐదు మంది వస్తున్నప్పుడు 5,000 మంది స్క్రీన్ అంటే ప్రతిసారి 100 మిషన్స్ ఉన్నాయి. అన్ని గేట్ దగ్గర ఒక్క గేట్ దగ్గర వాళ్ళు ఇంకా గేట్ దగ్గరికి వెళ్దాం. separate roof లేదు, separate lift లేదు, separate gate లేదు. No separate gate and no separate roof and no గుంటూరు సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ డొక్కు మాణిక్య వరప్రసాద్ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి అందులో భాగస్వామి కావాలన్న ఆలోచనతో పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి రోజు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 48 మండలాల్లో 61 ఎంపీటీసీలు, 5 జెడ్పీటీసీలకు నామినేషన్లు దాఖలు అయినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలియజేశారు.
ఓసీ కదండి మీకు అవసరం లేదండి. ఈ పేజ్ ఓన్లీ షెడ్యూల్ దాకా అంత ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేనండి, మీకు అవసరం లేదు. ఇంకా ఇవి అవసరం ఉంటాయండి. నచ్చితే మామూలు వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో తొర్మామిడి గ్రామం తెలంగాణ కర్ణాటక సరిహద్దు. అప్పుడది నిజాం స్టేట్, ఇప్పుడు తెలంగాణలో గ్రామ వ్యవసాయ భూమి, కర్ణాటకలో సరిహద్దు ప్రాంతం. అక్కడి అధికారులకు తెలుగు రాక, ఇక్కడ రైతులకు కన్నడ రాక ఇబ్బందులు పడుతూ ఉండగానే మరో సమస్య, ఈ భూమి అంతా రిజర్వ్ ఫారెస్ట్ అని అక్కడి ఫారెస్ట్ అధికారులు ఏకంగా భారీ ఎత్తున ఫోర్స్ తీసుకుని తెలంగాణ రైతుల భూములను దున్నేస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రైతులు లభోదిబ్బోమంటున్నారు. కావాలని ఎలాగైనా తెలంగాణ రైతులను ఇక్కడ నుంచి పంపాలని అక్కడ రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు చూస్తున్నారని రైతులు ఆగ్రహిస్తున్నారు. చేయకుండా అట్లా వదిలేసి వెళ్ళిపోయినటువంటి, ఎందుకంటే భాష రాని ప్రాబ్లము. వాళ్ళు కర్ణాటక భాష మాట్లాడతారు, వాళ్ళు తెలుగు మాట, ఆ భాష రాక వాళ్ళు నానా ఇబ్బందులు పడి వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు వచ్చేసి ఈ 90 తర్వాతనే ఇది ఫారెస్ట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సడన్గా వచ్చేసి ఫారెస్ట్ వాళ్ళు మేము చెట్లు పెడతామని చెప్పేసి వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చారు కర్ణాటక వాళ్ళు. మరి రైతులందరూ మరి ఏం చేయాలి, ఎట్లా బతకాలి అనేది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం ఇది. వీళ్ళు పొలం పనులు తప్పించేసి ఏ పనులు కూడా ఇక్కడ లేవు. ఒక ఇండస్ట్రీ లేవు, ఒక కంపెనీలు లాంటి ఏమన్నా కూలి పనికి పోదామన్నా, ఎట్లాంటి కంపెనీలకు పోదామన్నా ఎలాంటి ఇది లేదు. ఈ పని చేసుకోవాలంటే పొలం పనులే చేసుకోవాలి. వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి రైతులు కాబట్టి ఈ రైతులకు న్యాయం జరగాలని అందరం కోరుకుంటున్నాం. 200 ఏళ్ళు వస్తుంది. మా తాతలు పోయి, మా తాతలు కూడా పోయి పట్టణంలో ఇస్తామని కాగితా బుక్కులు ఇచ్చిండ్రు, అవి ఒట్టిదే. మాకేమో చదువు రాదు, మాకు పూర అన్యాయం చేసి పెట్టిరు. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? లోపల పేజీ కర్నూలు జిల్లా నందవరం మండలం కస్తూరిబా స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ మహిళా సమతా సొసైటీ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుత సమాజంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి ముందుకు వెళ్లే విధంగా పిల్లలతో కుక్కతోక వంకర, సైబర్ జాలం వంటి నాటికలు ప్రదర్శింపచేయడమైనది. మహిళా దినోత్సవం ఉద్దేశం గురించి పిల్లలకు తెలియజేశారు. కార్యక్రమంలో మహిళా టీం సమత, జూనియర్ రీసోర్స్ పర్సన్ నాగజ్యోతి, మహిళా కార్యకర్త శివమ్మ, ఐసిడిఎ సూపర్వైజర్ విజయ్ కుమారి, ఇన్ఛార్జ్ ఎస్ ప్రభావతి, విద్యార్థులు, టీచర్స్ పాల్గొని ఆటపాటలతో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుని బహుమతులను అందజేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మారుతినగర్లో వాసవి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా రామగుండం మున్సిపల్ మేయర్ బంగి అనిల్ కుమార్ మరియు 2వ డివిజన్ కార్పొరేటర్లు పొన్న విద్యాలక్ష్మి గౌడ్, మహాలక్ష్మి, తిరుపతి పాల్గొన్నారు.
ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ సందర్భంగా అందరూ కూడా చక్కగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకున్నందుకు మరొకసారి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర ప్రజలకి హోలీ శుభాకాంక్షలు. హోలీ అనేది రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కుల మత భేదాలు లేకుండా అందరం కలిసి ఒక తాటిపై వచ్చి అందరము మన బ్రతుకులు రంగుల హరివిల్లాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ హోలీని మన పూర్వీకులు సృష్టించారు. మరియు అందరూ ఎవరైతే హోలీ దినోత్సవం సందర్భంగా గోదావరి పట్టణ ప్రజలకు అందరికీ చాలా సింపుల్గా జరుపుకుంటున్నారు హోలీ. ఇంతకుముందులాగా కలర్లు వేసుకొని ఆ తర్వాత కోడిగుడ్లు వేసుకొని అవన్నీ కాకుండా ఈ కరోనా వైరస్తోని ప్రాబ్లం ఉన్నందువల్ల శుభ్రంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళకు హాని కలగకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కాబట్టి హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరియు ఇలాంటి హోలీ సంబరాలు జరుపుకోవడం అంటే మన దేశంలోనే ఇది మంచి పండగ, ఉల్లాసంగా ఉత్సాహంగా అందరికీ మంచి చెడు కాకుండా బాధలన్నీ పోయేటట్టు ఒక హోలీ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరియు కరోనా వైరస్ అని దీనికి ఒక జతగలిపి అందరినీ దీనికి ఒక అందరినీ ఒక ఆగమాగం చేసే ప్రయత్నంలో చేస్తారు. కాబట్టి దాన్ని అందరూ ఒక వ్యతిరేకంగా నిర్వహించి మరి హోలీ సంబరాలను అందరూ జరుపుకోవడానికి హిందూ బంధువులు అందరికీ ఈ యొక్క హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ దేశ ప్రజలందరూ అందరికీ సంతోషంగా ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కరోనా వైరస్ అంటూ హోలీకి దూరంగా ఉండాలంటూ చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ హోలీ ద్వారా చాలా మనసు ప్రశాంతతతో పాటు ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా హిందూ సోదరులందరూ కూడా అన్నీ మరిచి చాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క హోలీని జరుపుకోవడం జరుగుతుంది. తద్వారా గంభీరావుపేటలోని సీతారాం బజార్ జనగాం జిల్లా దేవుర్పల మండలం కడవెండి గ్రామంలో ఈ నెల 9వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరిగే శ్రీవానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ జాతర వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. మంత్రి ఎర్రబెల్లికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కోలాటాలతో, డప్పు చప్పులతో, ఒగ్గు కళాకారులతో స్వాగతం పలికారు. తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక మొక్కులతో స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ఆలయ అభివృద్ధి కోసం కళ్యాణ మండపం ఏర్పాటుకై 20 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని ఆలయ అధికారులకు హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, వైకుంఠధామ, డంపింగ్ యార్డ్స్, నర్సరీ కూడా డబ్బులు కేటాయించడం. గ్రామాలు బాగుండాలి, రైతులు బాగుండాలని రైతులకు కూడా ఎట్ ఏ టైం సన్నకారు చిన్నకారు రైతులకు 25,000 అప్పున్నది ఒకటేసారి మాఫీ చేసినట్టు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ చెక్కులు కూడా తయారైనాయి. 25,000 దాటిని దప్పాల వైజ్గా 3 సార్లు కేటాయించడం జరిగింది. రైతులకు ఎలక్ట్రిసిటీ విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, రైతు బంధు స్కీమ్ లోపల ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణంలో ఉండే పేదరికం రైతుల కోసం
ఈ బడ్జెట్ పెద్ద పిటేషన్ విమర్శించడానికి కూడా ఇంకిత జ్ఞానం ఉండాలి. వాళ్ళు విమర్శించేది వ్యాపారస్తులకు ఏం చేయలేదని, ధనవంతుల బిడ్డలకు ఏం చేయలేదని, ఎంప్లాయీస్కి ఏం చేయలేదని, అంటే వీళ్ళ గురించి కాదు ఆలోచించేది. గ్రామీణ ఉన్న పేదరికంలో బతికే వాళ్ళ కోసం ఈ బడ్జెట్ కేసీఆర్ గారు దేశంలో ఎవ్వరికి చేయని రీతిగా పేదరికానికి గ్రామంలో రైతాంగం కోసం చేసిన ఈ బడ్జెట్ను రాష్ట్రమంతా దేశమంతా హర్షిస్తున్నది. విమర్శించటాన్ని ఏమని విమర్శిస్తాను? ఎంప్లాయీస్కి జీతం పెంచలేదు, ఎంప్లాయీస్కు ఇంకా చేయలేదు, ధనవంతులకు రాయితీలు కల్పలేదు, గై విమర్శలు. నేను ఒక్కటే జగిత్యాల శివార్లోని రాజీవ్ బైపాస్ వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో సారంగపూర్ మండలం పోచంపేటకు చెందిన గున్నల రాజయ్య కుమారుడు హరీష్ మృతి చెందాడు. మృతుడు హరీష్ కుటుంబాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత్ సురేష్, సారంగపూర్ ఎంపీపీ జమునా శ్రీనివాస్, సర్పంచ్ రమేష్, టీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కేఈ శ్యామ్ కుమార్ లోకల్ బాడీ ఎలక్షన్స్ సందర్భంగా పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నియోజకవర్గ మండల టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మరియు ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. ఎన్నో రోడ్లు పెట్టారు, ఎన్నో రోడ్లు చేస్తారు. ఇవన్నీ జనం మర్చిపోలేదు. కానీ ఎందుకో జగన్ ఓట్లు పోయినాయి, ఎందుకు పోయినాయి సార్ అని మమ్మల్ని అడుగుతుంటా. లేదు సార్ అని నేను మీ ఊరి పక్కనే ఓట్లు అతనికి వేయలేదు, మీకే వేసినామని చెప్పి ఎవరిని నమ్మాలా? కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మరి ఒక సంబరం అయిపోయింది, ఎమ్మెల్యే ఎలక్షన్లది ఒక సంబరం అయిపోయింది. అది మనము ఘోర పరాజయమైనము, అవన్నీ వదిలిపెట్టేయండి. దాని గురించి ఎవరు ఏం ఆలోచన కూడా పెట్టుకోకండి. ఎందుకంటే ఎలక్షన్ ఎలా జరిగినాయో ఏమో మనకి కొంచెం దానిపైన క్లారిటీ ఇంకా లేవు. మనము 1100 కోట్లతో మనం డెవలప్మెంట్ అన్ని వర్కులు చేసుకుంటే ఆడ ఊర్లో ఉండేటోళ్ళు లీడర్ల పైన బాధపడ్డారు. సర్పంచ్లను చూసి అబ్బాయి నాయకులు చూడు ఒక్కొక్క 2 కోట్ల రూపాయల పనులు చేసినారు, ఎంత ఇంకెలేస్తున్నారు అని చెప్పి బాధపడి ఇరుగు పొరుగు ఉండేటోళ్ళే మనకి కొంచెం దూరం అయికుంటా ఎందుకులే మాకే. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ శాసనసభ్యులు రాథోడ్ బాపురావుచే భూమి పూజ చేశారు. బజార్ హత్నూర్ మండలం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద సీసీ రోడ్డు నిర్మాణానికి సుమారుగా 75 లక్షలు మంజూరు చేయించారు. బజార్ హత్నూర్ గ్రామానికి బోధ్ నియోజకవర్గ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు వచ్చి మండల నాయకులు, మండల ప్రజాప్రతినిధులు మరియు మండల అధికారులతో కలిసి బజార్ హత్నూర్ గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సుమారుగా 15 లక్షలతో మండల కేంద్రంలో మంజూరు అయిన సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు జనం నమ్మి మీకు ఓటేసిండ్రు, ఎన్నుకున్నారు. మమ్మల్ని కూడా మీ భరోసా మీద మాకు నమ్మిండ్రు, మాకు ఓటేసిండ్రు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం అందరం పనిచేద్దాం. పనిచేసి కలిసి కొంచెం మన యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నామని కోరుతూ, మరి ఇప్పుడు సర్పంచ్ ఫోరం వాళ్ళు కూడా నాకు సన్మానం చేసిండ్రు, మా టీఆర్ఎస్ పార్టీ సోదరులు సన్మానం చేసిండ్రు, మా తిరుపతి పోయే యువకులు కూడా వారు సన్మానం చేసిండ్రు, ఇంకా మిగతా వారు కూడా సన్మానం చేసిండ్రు. ఈ సన్మానం సత్కారం మర్యాద కోసం, ప్రేమ కోసమే తప్ప దీనివల్ల ఏదో జరిగిపోదు. కానీ ఇంత ప్రేమ ఉండాలా, ఒకరి మీద ఒకరు ఆ ప్రేమ ఉండాలా, మర్యాద ఉండాలా. అది ఉంటేనే ఈ మానవ జన్మ ధన్యమవుతుంది. లేకపోతే మానవ జన్మలో మళ్ళీ దేవుడు మళ్ళీ పోయితాడు, మళ్ళీ అడుగుతాడు, బిడ్డ నీకు పంపిన ఏమేమి చేసి వచ్చినావంటే సార్ ఫుల్ తాగినా ఫుల్ తిన్నా అని అనద్దు. ఏమేమి చేసినావో చెప్పు అంటాడు. అతను కూడా స్ట్రిక్ట్ అడుగుతాడు. ఏమేమి చేసాను నీకు, నేను పంపిన నీకు ఫలానా ఊళ్ళో పుట్టించిన, నువ్వు పుట్టి పెరిగి పెద్దగా ఏమేమి చేసినావు మంచి పనులు చెప్పమంటే కొన్ని ఒక 2-3 మంచి పనులైనా చెప్పడానికి ఉండాలా. లేకపోతే కాబట్టి ఆ భయం ఉండాలా, దేవునితోటి భయం ఉండాలా, మనుషులతో భయపడేది అవసరం లేదు. కేశవ్ కూడా కదా అది సహా లాగ్ దిలేగా సహీ లాగ్ దిగే ఔర్ దేతా. కాబట్టి
ఈరోజు మీరు ఇంత పెద్ద ప్రోగ్రామ్ అనుకోలేదు నేను. ఇవాళ ఎక్కడి నుంచి మొదలుపెట్టిన ఏంటంటే కచ్చర్ల, కోడర్, తలమడుగు, ఉమ్రి, గుడియత్తు, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు సిరికొండ మండలి పోతుంది. కాబట్టి మీ సన్మానం, సత్కారం, స్వాగతం చాలా మంచిగా అనిపించింది, సంతోషం అనిపించింది. ఈ రకంగానే మనం అందరం కలిసిమెలిసి ఉంటూ మన యొక్క ప్రాంతాన్ని, మన మండలాన్ని బాగు చేసుకుందాం, మంచి అభివృద్ధి చేసుకుందాం. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వ్యక్తులకు మరియు వైన్స్ షాపుల పక్కన ఉన్న ప్రదేశాలపై గద్వాల సిఐ హనుమంతు ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ దాడులు నిర్వహించారు. పట్టణంలోని పలు వైన్ షాపుల వద్ద ఉన్న పర్మిట్ రూమ్లపై దాడులు నిర్వహించి మద్యం సేవించే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎప్పుడో గోళీలప్పుడు తింటప్పుడు కడుతుందా? ఎప్పుడో మా దేశంలో అంటే వాళ్ళని పోతారు పాపం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం పరిధిలోని కొత్త కారాయిగూడెం సర్పంచి దొడ్డపూనేని శ్రీదేవి ఆధ్వర్యంలో వైకుంఠధామం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఏసీపీ వెంకటేష్ పాల్గొన్నారు. వైకుంఠధామము అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవానికి ఎంతో మేలు చేసిందని, మన పుట్టుక ఎంత పవిత్రమైనదో చనిపోయిన తర్వాత కూడా అంతే పవిత్రంగా దహన సంస్కారాలు చేసే వైకుంఠధామము ప్రతి ఒక్క గ్రామానికి ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామము చెప్పుకోదగ్గదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. అనుకుంటూ కానీ నాకు తెలిసి జిల్లాలో మొట్టమొదటిది శివుడి విగ్రహంతో సర్పంచ్ గారిని గ్రామ పెద్దలు వెనకుండి నడిపించి ముందు కూడా ఉన్నారు మీరు కొంతమంది. యాక్చువల్గా రవి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారంటే ఇసుకిచ్చినట్టు చేస్తారు. మొన్న కూడా చేసి అంటే తపన ఏదో ఒకటి సాధించాలి ఎలక్షన్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనసులో ఇట్లాంటి ఆలోచన మనకు వచ్చేది కాదు. బహుశా నాకు తెలిసినంత వరకు రామచంద్ర బంజర్ మినహా అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలకు స్థలాలు చూసాం. డంపింగ్ యార్డ్స్ కూడా స్థలాలు చూసాం. ట్రాక్టర్స్ కూడా తీసుకోవటం బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే మన సత్తుపల్లి నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది ట్రాక్టర్ల కొనుగోలులో. అదేవిధంగా బహుశా ఎకరం స్థలం పైన మరి ఇది గవర్నమెంట్ అయితే 9 లక్షలు ఇచ్చింది కానీ 15 లక్షల పైన ఖర్చు అయింది. మరి రవి గారికి కూడా డబ్బులు వస్తాయో నాకు తెలియదు కానీ మరి దాతలు ఎంత ఇచ్చిరో కూడా తెలియదు. మరి ఈజీఎస్లు నువ్వేం రికార్డ్ చేస్తావో తెలియదు. అది కూడా నాకు తెలిసి అది కూడా ఎక్కడ కనపడలా. మరి శివుడు ఎవరన్నా మనం చేసుకుంటే కార్యక్రమం చేసుకుని ఒక దండం పెట్టి కర్మకాండాలు చేసుకునే విధంగా స్నానానికి సంబంధించిన చేయటమే కాకుండా జిల్లాలో తడి పొడి చెత్త వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేసే కూడా నేను బయనగూడెంలో మరి అయిందో పూర్తయిందో తెలియదు కానీ కొబ్బరికాయ కొట్టా అయింది. ప్రారంభించింది మాత్రం అది కూడా చేస్తే ఇది ఇక్కడ. కాబట్టి మా మండలంలోనే 2 ఉన్నాయి, బయనగూడెం కానీ కొత్త కారాయిగూడెం. అడిమలాలు కూడా అయిపోయింది, సంతోషం. ఇంకక్కడ కూడా ఎదురుగా స్థలం ఉంది. వాళ్ళని కూడా నిన్న కలెక్టర్ గారిని కూడా కలిసినప్పుడు దాన్ని కూడా ఏదైనా చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. అంటే ఇంత ఒక మంచి స్ఫూర్తి రావడానికి మన ముఖ్యమంత్రి. మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పెనుబల్లి మండల నాయకులకి, పెద్దలకు, మరి మహిళలకి, పత్రికా విలేకరులకు ప్రారంభోత్సవం చూస్తుంటే చాలా ప్రతి పేదవాళ్లకు కనీసానికి చనిపోయిన తర్వాత అంత్యక్రియ చేయడానికి కూడా స్థలాలు దొరకక ఎంతో మంది ఇబ్బంది పడుకుంటూ కాలువ పక్కన ఎక్కడ రాష్ట్రాల్లో ఉంది. పేదవాళ్ళకి మరియు ఉన్న వాళ్ళకి అందరికీ ఒకే తీవ్రంగా ఒక కరోనాలో మనిషి పుట్టిన తర్వాత కూడా చనిపోయిన తర్వాత కూడా
ఆ అంత్యక్రియలు కూడా చక్కగా జరగాలి, ఘనంగా జరగాలని. ఏపీ ఎన్నికల షెడ్యూల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు మొదలయ్యాయి. డోన్ పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల ముందు ఉపయోగించే అస్తర్తామే 144 సెక్షన్ అని, అల్లర్లు గొడవలు జరిగితే 144 సెక్షన్ను పోలీసులు ముందు ఉపయోగిస్తారు. నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడి చట్టరీత్యా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం కానీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటివి చేయడం నేరం. ఈ నేరాలు గనక రుజువైతే అట్టి వారి మీద చట్టం తన పని తాను చేస్తుందని తెలిపారు. ముందు పెట్టే బోర్డు దూరం పెట్టారు. ఇబ్బంది కదా మన జనాలకి. పోలేదంతా డోన్ పట్టణ ప్రజలకు మరియు డోన్ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడాను పోలీసు వారి హెచ్చరిక ఏమనంటే, ఈ నామినేషన్ సందర్భంగా మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, స్థానిక ఎలక్షన్స్ కానీ, నామినేషన్ సందర్భంగా పట్టణంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ 144 సెక్షన్ అమలు ఉంటుంది. ఈ నామినేషన్ సమయంలో కానీ, ఎలక్షన్ సమయంలో కానీ 144 సెక్షన్ అమలు ఖచ్చితంగా అమల్లో ఉంటుంది. కాబట్టి నలుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమికూడినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ క్రమంలో గ్రామాల నుంచి నామినేషన్ వచ్చే క్రమంలో గుంపులుగా రావడం కానీ, ఇక్కడ అల్లర్చిల్లర చేష్టలు చేయడం కానీ చేసినట్లయితే చట్టం తన పని తాను చేస్తుంది. అదేవిధంగా నామినేషన్ అనంతరం కూడా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడాను ఎవరునూ మద్యం సేవించి కానీ, ఇంకో రకంగా కానీ ఎదురుగా ఒకరికొకరు వాగ్వాదం చేసినట్లయితే వాళ్ళ మీద గట్టి చర్య తీసుకుంటాము. కాబట్టి ఒకటే ఎలక్షన్ రూల్. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కోరారు. సో వాటిని మనము అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇక్కడ తీసుకోవాలి. సో అవన్నీ చూసుకొని మీరు అక్కడ సంతకాలు చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని మీ పోలింగ్ పార్టీని అక్కడ పరిచయం చేసుకునే పరిస్థితి వస్తుంది. పీఓ ఏపీఓ ఇద్దరు కూడా అక్కడే వస్తారు. వీలైతే ఓపీఓలు కూడా చాలా మంది అక్కడి నుంచి బస్సులో వెళ్దామని చెప్పి వస్తుంటారు. సో ఆ టీం అంతా అక్కడ పరిచయం అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్లీగా వచ్చేయచ్చు. అర్లీగా వచ్చేసి సంతకాలు చేసి ఫస్ట్ వాళ్ళ ఆర్డర్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకు వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లం ఏమంటే వస్తారు కానీ ఎవరు ఆర్డర్స్ తీసుకోరు. చూసినప్పుడేరా ఇవన్నీ చాలా చూసాం మేము అని చెప్పి అక్కడెక్కడే తిరుగుతుంటారు. అతని పేరు అనౌన్స్ చేస్తుంటాడు, వాడు అక్కడే తిరుగుతుంటాడు. అది చూసేందుకు బాగానే వాడికి హ్యాపీగా ఉండొచ్చు కానీ ఒకసారి ఎందుకు తీసుకోవాలా, ఎందుకు సంతకం పెట్టాలా, వెంటనే మెటీరియల్ ఎందుకు తీసుకోవాలా అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కొంతలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఎందుకు వాడు మెటీరియల్ ముందే కలెక్ట్ చేసుకోవాలా, హరీ బరీగా తీసుకొని చెక్ చేసుకోకుండా పోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకటోటి చేద్దాం. సో వాడు చెక్ చేసుకోవాల్సిందేమి, ఫస్ట్ అసలు బ్యాలెట్ బాక్స్ పనిచేస్తుందా లేదా అది చెక్ చేసుకోకుండా పోతే మన వాళ్ళు చాలా ఇంతకుముందు మనం ఎలక్షన్స్ చేసినప్పుడు చూసాం. నాకు దారాలు రెడ్డి తీసుకొస్తారు అట్లే, దాని పని చేయదు అది ఊడిపోతూ ఉంటుంది. ఊడిపోతూ ఉంటే ఇక్కడ దారాలు రెడ్డి తీసుకొస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి ఈటెల రాజేందర్ ఆకస్మిక పర్యటన. థర్మల్ స్కానింగ్ సిస్టమ్ పనితీరును పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న డొక్కు మాణిక్య వరప్రసాద్. తెలంగాణ రైతుల భూముల్లో కర్ణాటక అధికారుల ఓవర్ యాక్షన్. వికారాబాద్ జిల్లా తొర్మామిడి గ్రామం ఆందోళన చెందుతున్న రైతులు. ఏపీలో మొదలైన నామినేషన్ల పర్వం. పశ్చిమ గోదావరి జిల్లాలో 61 ఎంపీటీసీలు, 5 జెడ్పీటీసీలకు నామినేషన్లు దాఖలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.